భోగాపురం వేగంగా పూర్తి చేస్తాను అంటంతో పాటుగా ఒక చక్కటి పాయింట్ రామ్మోహన్ నాయుడు ఎవరైతే ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మంత్రి ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో లభిస్తున్నటువంటి శాఖల్లో ఇది కీలకమవుతూ ఉన్నది. ఆ నేపథ్యంలో ఒక చక్కటి పాయింట్ మాత్రం మాట్లాడారు. ఇదివరకటి రోజుల్లో మనకి ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఒక 5-6 ఏళ్ల క్రితం విమాన సర్వీసుల్లో 800 రూపాయలకి 1000 రూపాయలకు టికెట్ లభించాయి. చాలా చీప్ అండ్ బెస్ట్గా టికెట్ లభించేటప్పుడు చాలామంది విమానయానం అలవాటు చేసుకున్నారు. ఆ తర్వాత క్రమంగా అది విమానయానం మళ్ళీ అంటే మిడిల్ క్లాస్ కూడా ఎఫర్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు లగ్జరీ పాయింట్ వైపుకే వెళ్ళిపోయింది. విపరీతమైనటువంటి ధరలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. మినిమం 2,500 తగ్గట్లేదు. వాటిని మళ్ళీ అందుబాటులోకి తీసుకొస్తానని చెప్తున్నారు రామ్మోహన్ నాయుడు. శాఖకి కొత్తే, బట్ రాజకీయాలకు కొత్త కాదు, లేదా విమానాలలో ప్రయాణం ఆయనకు కొత్త కాదు. కాబట్టి విమాన ప్రయాణికులకు సంబంధించినటువంటి సమస్యలు ఆయనకు తెలుసు. కాబట్టి ఆ ధరలు తగ్గిస్తానన్నటువంటి ఒక సమ్మోహనాస్త్రం మాత్రం వాడారు. అది తగ్గించి చూపెట్టగలిగితే, పాత రోజుల తరహాలకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆయన పేరు గుర్తుండిపోతుంది.